ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమయ్యి పొత్తులతో కలిపొస్తుంది. ప్రస్తుతం ఎలా ఉంది? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పొత్తులు పొత్తులు ఎత్తులు అనేవి పనికిమాలినోళ్ళకి, పోరంబోకులకి, పార్టీ నుంచి ఒక శాసనసభ్యుడిగా ఎన్నికవలేని వాళ్ళకి, లేకపోతే వార్డు మెంబర్గా గెలవలేనట్లు లోకేష్కి పొత్తులు కావాలి కానీ, ఎత్తులు కావాలి కానీ, మా జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడని ఈరోజు మేము ఈ యొక్క మీడియా ముఖంగా చెప్పగలం. ఎందుకంటే దమ్మున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువ డైనిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా సిద్ధం. అందుకే ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు సిద్ధమని. ఆ సిద్ధాన్నే చూసి ఈరోజు అదే స్టేజ్ని మమతా బెనర్జీ బెంగాల్లో వేయించింది, అదే స్టేజ్ని ఖమ్మంలో వేయించారు. అదే అదే మీటింగ్లో, ఖమ్మం మీటింగ్లో రేవంత్ రెడ్డి నోటంటే కూడా సిద్ధం 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 అని వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాదు, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలను శాసించే సత్తా కలిగినటువంటి మంచి యువ నాయకుడు. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే పవన్ కళ్యాణ్కి పొత్తులు ఎత్తులు కావాలి. అంటే పరుపు దిండు. ఆ పరుపు దిండు కావాలంటే ఎత్తులు పొత్తులు కావాలి, తెలుగుదేశంతో ప్యాకేజీలు కావాలి, మిగతా పార్టీలతో ప్యాకేజీలు కావాలి. అతనికి ఎవరు పెట్టారో పవర్ స్టార్ అని చాలామంది ఆంధ్ర ప్రజలు పావలా స్టార్ అన్నారు. ఆ పావల బిల్ల సత్తుపావలకి అనుకూలంగానే 21 సీట్లు తీసుకున్నాడు. 24 సీట్లు తీసుకొని 3 సీట్లే మళ్ళీ బీజేపీకి త్యాగం చేశాడు రెండో భార్యకి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో ఈ 24 సీట్లు తీసుకున్నటువంటి సీట్లు, బీజేపీతో పొత్తులు పెట్టుకున్న సీట్లు, ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి నాంది. అక్కడ ఆ అభ్యర్థులు ఓడిపోవడం ఖాయం. అలాగే పిఠాపురంలో నేను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ వాళ్ళ పొత్తు పెట్టుకున్న తోటి పార్టీ కేడరే ఆయన్ని వ్యతిరేకిస్తాను, నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు చిత్తుగా ఓడిస్తాం అని అంటున్నారు. ఒక పక్కనేమో టీడీపీతో కలిపి వెళ్దామని వీళ్ళు అంటున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా గెలిచే ఛాన్సెస్ ఇప్పటికీ ఉన్న ఫలంగా తగ్గిపోతున్నాయి. ఈసారైనా అసెంబ్లీలోకి ఆయన ఎంటర్ అవుతారా లేదా? పవన్ కళ్యాణ్ పిఠాపురంతో పొత్తులు పెట్టుకుని పోటీలో ఉన్న పిఠాపురం గెలిచే సినిమా లేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశంలో ఇండిపెండెంట్ నాయకుడు వర్మ అనే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఈయన్ని ఓడిద్దామనే తలంపు ఆలోచనలు ఉన్నారు. ఆంధ్ర ప్రజలు కూడా ఈ పిఠాపురం పెట్టని తుక్కురు యాంగొట్టి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మెట్లు కూడా తాకనివ్వకుండా చేయడానికి 24 ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు. సైకిల్ అంటే చక్రాలు గాలిపోయింది, రిమ్ములు తుప్పట్టిపోయి హ్యాండిల్ సరిగా పనిచేయడం లేదు. మరి నేను గతంలో చూశాను, నా చిన్నప్పుడు బొమ్మరీలు అనే సినిమా, అందులో బెల్ల బ్రేకులు లేవు నారాయణ అని ఒక పాట ఉంది. అలాగే ఇప్పుడు సైకిల్కి బెల్ల లేవు, బ్రేకులు లేవు, తొక్కడానికి పెడల్స్ లేవు. సరైనటువంటి అభ్యర్థులు లేనటువంటి పార్టీలన్నీ పొత్తులు పెట్టుకుంటే మా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. మా జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ సిద్ధమే. గీతాంజలి మృతిపై మీ అభిప్రాయం ఏంటి? గీతాంజలి మృతిపై మా అభిప్రాయం ఏంటంటే, ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి ఆమె ప్రజా సంక్షేమ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని ఆవిడ మీడియాలో ట్రోలింగ్ చేయడం వల్ల చూసి తట్టుకోలేక ఆవిడ మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం కూడా బాధాకరం. కానీ దానికి మరి జూనియర్ ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డి అనేక మంది ఆర్థికపరమైనటువంటి సహాయం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. కానీ ఏంటంటే 2 ఆడబిడ్డలు తల్లి అయినటువంటి తల్లిని ఇంతగా అరెస్ట్ చేసి చంపినటువంటి హంతకులను కఠినంగా శిక్షించాలని మా వైఎస్ఆర్ టీం ఇండియా తరఫున మేము కోరుకుంటున్నాం. నిన్న బీజేపీ జాతీయ నేత లీగల్ సెల్
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా స్వయంగా వాళ్ళ పార్టీ కూడా పొత్తులో ఉన్నా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్ అని చెప్పి ఒక కీలక కామెంట్స్ చేశారు దాని మీద. బీజేపీలో సీనియర్ లీడర్ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు సంచలనమైనటువంటి వార్తలకు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయనే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పడం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మరి బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు, మరి మా విశాఖపట్నం పార్లమెంట్ మాజీ సభ్యురాలు పురంధేశ్వరిని కూడా చంద్రబాబు ఇంట్లో పిలవకపోవడం చాలా దారుణమైనటువంటి సంగతి. ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి మరి ఒక కేంద్ర మంత్రి, ఒక కేంద్ర సలహాదారు కూడా ఇక్కడికి వచ్చి చంద్రబాబు ఇంట్లో మంచానికి 4 కాళ్ళు ఉన్నట్టుగా నలుగురు కూర్చొని పొత్తులు ప్రయాణించుకోవడం కాటికి కాలు జాపినట్టే. మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తున్నాం.